ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి దేవీపట్నం మండలంలోని గంగంపాలెం, మంటూరు, పెనికేలపాడు, నాగళ్లపల్లి R&R కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు వారి అకౌంట్లలో జమ అయ్యాయని, సచివాలయంలో ₹10 కోట్ల పైగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరిందని తెలిపారు. వాటర్ లేక హ్యాండ్ బోర్లు బిగించలేదని చెప్తున్నారు. ఇంకో వాటర్ ట్యాంక్ ఏదో ఉంది, ఒక వాటర్ ట్యాంక్ బోర్ కొట్టి మోటార్ వేస్తే అప్పుడు 2 ట్యాంకులకి నీరు సప్లై చేస్తే సోర్స్ ఉంటే మొత్తం అంతా సరిపోతుందని చెప్తున్నారు. అవి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్లో ఇప్పుడు మనం ఏమీ చేయడం కుదరదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మాత్రం ఖచ్చితంగా చేపిస్తాం. ఈవేళ నేను చెప్పండి అలాగే ఈవేళ ఎందుకంటే ఈవేళ ఎవరైనా కూడా ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలాసార్లు ఎవరు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధనలక్ష్మి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా మన తరుణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించమని మీ అందరికీ కూడా అభ్యర్థించడం క్వార్టర్ గురించి రావడం జరిగింది. 5 సంవత్సరాల్లో ఎంపీ అభ్యర్థిగా మన తరుణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించవలసిందిగా మేమందరినీ కూడా అభ్యర్థిద్దాం, కోరుదామనే ఉద్దేశంతో ఇక్కడ విచ్చేయడం జరిగిందని మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. ఈవేళ గడిచిన 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆ సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ కూడా పార్టీలు చూడలే. కేవలం పేదవాళ్ళ ఆర్థిక సంక్షేమ పథకాల అమలులో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం కూడా తల్లికి ₹15,000 వేసే కార్యక్రమం కానీ, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి ₹18,000 వేసే కార్యక్రమం కానీ, ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ₹13,000 వేసే కార్యక్రమం కానీ, అలాగే చదువుకునే పిల్లలకి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు పెన్షన్ 2,000 మాత్రమే ఉండేది. దాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 2,000 ఉన్న పెన్షన్ ₹3,000 చేశారు. అంతేకాకుండా పెన్షన్ 3,000 చేయడం, అలాగే పెన్షన్ కూడా గతంలోలాగా పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరగకుండా 1వ తారీఖు